ఏ ప్రభుత్వం ఎలా ఉన్నా, మంచి చేసినా చెడు చేస్తున్నా ఆయా పరిణామాలను, వాటి ప్రతిఫలాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైనప్పుడు ఆయా నిర్ణయాల తప్పొప్పులను విచారించి రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత, హక్కు జ్యుడిషియరీకి ఉంది. నిష్పాక్షికంగా విచారించి న్యాయ నిర్ణయం చేయాల్సిన బాధ్యత న్యాయ అధికారులపై ఉంది. మరోవైపు జరిగిన సంఘటనలను, జరుగుతున్న వ్యవస్థను నిర్మోహమాటంగా ఎత్తి చూపుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న పాత్రికేయుల మీద ఉంది. రాజకీయ వ్యవస్థ స్వార్థపూరితమై ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాద్రోహం చేయటం ద్వారా 4 స్తంభాల్లో ఓ స్తంభాన్ని ఏనాడో కూల్చేసింది. చట్టసభల అనైతికతను తిరస్కరించాల్సిన రాష్ట్రపతి పదవి ఏనాడో రబ్బర్ స్టాంపు ముద్ర వేయించుకుంది. గవర్నర్ల వ్యవస్థ కూడా అదే దారిలో పయనిస్తోంది అన్నది కాదనలేని నిజం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని తప్పించి ప్రభుత్వాన్ని కూల్చేసి వేరొకరికి పట్టం గట్టిన రామ్లాల్ ఉదంతమే అందుకు సాక్ష్యం. అప్పటి గవర్నర్ రామ్లాల్ ఎవరి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేశారో అందరికీ తెలిసిన విషయమే. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఎన్టీఆర్ ను పక్కనబెట్టి అధ్యక్ష పదవిని మరొకరికి అప్పగిస్తూ, అది కూడా చట్టబద్ధంగానే నిర్ణయం తీసుకున్న ఆనాటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా ఎంతో కొంత అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. అన్నీ తెలిసిన ఫోర్త్ ఎస్టేట్ ఎవరికి అండగా నిలుస్తుందో పసి పిల్లవన్నడిగినా చెప్తాడు. వ్యవస్థలను నడపాల్సిన 4 స్తంభాలు చెదలు పట్టి పుచ్చిపోయి కూలిపోతే దేశంగతేం కాను, ప్రజలగతేం కాను. వ్యక్తులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారి చర్యలు, చేతలు వారి వారి వ్యక్తిత్వాన్ని అనుసరించి ఉంటాయే తప్ప వ్యవస్థల కోసం, ప్రజల కోసం ఉండవు. నాటి ఐఏఎస్ అధికారి హెచ్కే బాబు వంటి కామాంధులు, వ్యసనపరులు ఎలా పతనమైపోయారో ఆనాటి రాజకీయ నాయకులకు, మీడియాకు అందరికీ తెలుసు. ఇప్పుడీ ఉపన్యాసం అంతా దేనికోసం అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ని ఆ పదవి నుంచి తప్పించాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులమని చెప్పుకునే కొందరు ఇన్స్టాగ్రామ్ వేదికగా చేస్తున్న రీలు ఉద్యమం జ్యుడిషియరీ మొత్తాన్ని అపహాస్యం చేయటం బాధ్యతారాహిత్యం, అసమంజసం కూడా. గవర్నర్ పదవికి కళంకం తెచ్చిన రామ్లాల్ ని రీకాల్ చేసిన తర్వాత ఆ పదవిని స్వీకరించిన శంకర్ దయాళ్ శర్మ రాజ్యాంగాన్ని సరైన దిశగా నడిపించారు కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేశాయని స్వయంగా అభిజిత్ ప్రకటించారు. అదే అభిజిత్ ఈనాడు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనను తొలగించాలని డిమాండ్ చేయటం కేవలం తనకు అనుకూలంగా చీఫ్ జస్టిస్ మాట్లాడకపోవటం వల్లే అని అర్థం కావటం లేదా? చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థకు ఉన్న బాధ్యతలు, హక్కులను పరిగణనలోకి తీసుకునే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పెల్లెట్స్ వాడాల్సిన పరిస్థితిలో వాడే అధికారం పోలీసుకు ఉందని చెప్పటం రాజ్యాంగ వ్యతిరేకమా, చట్ట వ్యతిరేకమా? తమకు అనుకూలంగా మాట్లాడితే అది కరెక్ట్ అని, వ్యతిరేకంగా మాట్లాడితే అది ఇన్కరెక్ట్ అని భావించే అభిజిత్ దీప్కే వంటి వారి వ్యక్తిత్వం ఏ విధంగా సమర్థనీయం? న్యాయానికి, చట్టానికి ఉన్న తేడా ఎప్పుడూ సుస్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. పేకాట ఆడొద్దంటే అసలు పేకాటే ఆడకపోవటం న్యాయం. ప్రభుత్వం అనుమతిచ్చిన క్లబ్లలో పేకాట ఆడటానికి అనుమతి ఉండటం చట్టం. అన్నీ నిజాలే చెప్పినా, ఏ నేరాలు చేయకపోయినా కల్పిత సాక్ష్యాల ఆధారంగా శిక్షలు అనుభవించాల్సి రావటం చట్టం. నిందితుడు నేరం చెయ్యలేదేమో అనే బలమైన నమ్మకం ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా శిక్ష విధించక తప్పని పరిస్థితి ఏర్పడటమే చట్టం. ప్రతి చట్టాన్ని, రాజ్యాంగంలోని ప్రతి పుటని సవరించుకుంటూ పోతే సరికొత్త రాజ్యాంగం ఆవిర్భవించటం ఖాయం. తాను నేరం చేయకపోయినా శిక్షించబడ్డ వ్యక్తి నిస్సహాయతతో ఏడ్చుకుంటూ జైలుకు పోతాడు. ప్రభుత్వాన్నే దడదడలాడించి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించగలిగిన కాక్రోచ్ జనతా పార్టీ తామే ఈ వ్యవస్థలన్నింటినీ కూకటి వేళ్లతో పెకిలించి వేసి ప్రభుత్వాన్ని మార్చేస్తామంటూ విర్రవీగటం వారి అహంకార ధోరణికి, అజ్ఞానానికి తార్కాణం. బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా ప్రభుత్వాలను కూల్చేస్తామని చెప్పటం చాలా సులువే. కానీ బంగ్లాదేశ్లో జరిగిన దారుణాలు, హిందువులపై దమనకాండలు
హిందూ మహిళలపై జరిగిన అకృత్యాలు, దేవాలయాల విధ్వంసాలు భారత్లో కూడా జరగాలని కాక్రోచ్ జనతా పార్టీ కోరుకుంటోందా? కేవలం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండటమే ఈ తిరుగుబాటుకు కారణమైతే ఆందోళనకారుల అసలు లక్ష్యం ఏంటో అర్థం కావటం లేదా? విద్యార్థులమని చెప్పుకుంటూ ఆందోళనలో పాల్గొన్న వారిలో ఎంతో మంది కనీసం నీట్ పరీక్ష అంటే ఏంటో కూడా చెప్పలేకపోవటం ఆశ్చర్యకరం కాదా? ప్రతి ఉద్యమానికి ఒక మహోన్నత లక్ష్యం, హింసకు చోటివ్వకుండా ఆ లక్ష్యాన్ని సాధించుకోవటం లేదా? ప్రజాస్వామ్యం విద్యార్థులపై దాడి జరిగిందని గగ్గోలు పెడుతున్న ప్రతిపక్షాలకు విద్యార్థుల ముసుగులో అల్లరి మూకలు చేసిన దౌర్జన్యాలు, అకృత్యాలు కనబడకపోవటం విచారకరం కాదా? పైగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీచార్జ్ చేశారని విరుచుకుపడుతున్న ప్రతిపక్ష నేతకి పార్లమెంటుపైకి దూసుకురావటం చట్ట వ్యతిరేకమని తెలియకపోవటం హాస్యాస్పదం కాదా? ప్రధాని ఇంటినే ముట్టడి చేసే చట్ట వ్యతిరేక చర్యకి స్వయంగా నాయకత్వం వహించి అపహాస్యం పాలైన రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ప్రజలకు సంబంధించిన ఏ పోరాటమైనా దేశ సమగ్రతకు, గౌరవానికి భంగం కలగకుండా చేయటం భారత పౌరుల విద్యుక్త ధర్మం. నీట్ వ్యవహారంలో జరిగింది ఘోర తప్పిదమే. దాదాపు 20 మంది విద్యార్థుల ఉసురు తీసిన ఈ తప్పిదంలో బాధ్యులైన వారికి కఠిన శిక్షలు పడాల్సిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నీట్ పరీక్షకు సంబంధించినంత వరకు ఎవరెవరు బాధ్యులో వారి అరెస్టులు జరగడంతో పాటు ప్రధాన బాధ్యత కలిగిన వ్యక్తిగా రాజీనామా కూడా పూర్తయింది. దాన్ని మరింతగా పెంచి మొత్తం ప్రభుత్వాన్నే మార్చేస్తాం అంటూ అహంకరించడం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ లక్ష్యంగా సోషల్ మీడియాలో దాడి చేయటం క్షమార్హం కాదు. జెన్జీకి ఆవేశోద్వేగాలతో పాటు సదాలోచన, పరిణతి కూడా ఉండాలి. దేశానికి వెన్నెముక అయిన యువత భవిష్యత్తుకు ప్రతీకగా నిలబడాలి తప్ప తప్పుదోవ పట్టకూడదు. చట్ట ప్రకారం నడుచుకోవటం, చట్టాన్ని గౌరవించటం భారత ప్రజల ధర్మం. విద్యార్థుల ప్రదర్శనలో ప్రవేశించి దౌర్జన్యకాండ నెరిపిన వారిని కూడా కేసుల నుంచి విముక్తులను చేస్తే మరిన్ని ఘటనలు పునరావృతమవుతాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా అప్రతిష్టను పొందిన ఎన్డీఏ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోగలుగుతుందేమో కానీ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని, అధికారగణం అసమర్థ నిర్వాకాన్ని ప్రపంచానికి కనబడకుండా దాచగలదా? నిజానికి పార్లమెంటు గేట్లు దాటి లోపలికి చొచ్చుకుపోవటమే లక్ష్యంగా దూసుకువచ్చిన నిరసనకారులు ఒకవేళ పార్లమెంటు లోపలికి చేరగలిగితే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. ప్రధాని బొమ్మ గీసి ఆ బొమ్మ మీద వికృత చేష్టలతో నికృష్టపు విన్యాసాలు చేసిన వారిని కూడా విద్యార్థులే అందామా? ప్రపంచ దేశాల్లో అతి గొప్ప, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్నన అందుకున్న భారత్ని అంధీభూత అనాగరిక దేశంగా చూపించాలన్న అతి ప్రమాదకరమైన ఆలోచనే వెన్నులో వణుకు పుట్టిస్తోంది. శాంతి భద్రతలను, భారత రాజ్యాంగ వ్యవస్థను పనంగా పెట్టి దేశ విచ్ఛేదన కోసం గుంటకాడి నక్కలా ఎదురుచూసే శత్రు దేశాలకు దాసోహమనే పరిస్థితి తీసుకురావడం కోసం జరిగిన కుట్ర కోణాన్ని నిరూపించగలిగితేనే మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం సగర్వంగా తలెత్తుకోగలదు. రాజ్యాంగ వ్యవస్థను, ఆ వ్యవస్థలను కాపాడే జ్యుడిషియరీకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట అంతర్జాతీయ సమాజంలో భారత పరువు ప్రతిష్టలను చంపేసేదే. ఇలాంటి దుర్వ్యవస్థలకు చరమగీతం పాడిన నాడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.